అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి, లోకం మీద జరిగేటివి మేము తీస్తున్నామన్నమాట. యా మన వీడియోస్ మీకు మంచిగా నచ్చుతానే లేదా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ప్లీజ్ దోస్తులు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా, 1 lakh సబ్స్క్రైబర్స్ అన్నమాట. వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 17 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మంచిగా 2 బాటిళ్ళు తాగిండు, తిన్నాడు, పన్నాడు. నేను మెల్లగా ఇంటెనుక పోయి శ్రీనుతోటి ఫోన్ మాట్లాడతా. హలో, చెప్పు బంగారం. ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? తిన్నావా లేదా? నా తిండి గురించి నువ్వు వదిలిపెట్టు గాని నువ్వు తిన్నావా? గట్లా అంటున్నావేంద్రా వదిలిపెట్టు అని? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు నేనేమో నీకోసం వాళ్ళు ఏంది చూసుకొని ఫోన్ చేస్తే నువ్వేమో గట్లా అంటున్నావు. ఏం లేదు, నాకే మంచిగా అనిపిస్తలేదు. ఒక్క రోజుకే ఎన్నో రోజులు అయినట్టు అనిపిస్తుంది. నీతోని మాట్లాడకుండా, నిన్ను చూడకుండా, నిన్ను కలవకుండా ఉండడం అంటే నాకు ఒక్క రోజుకే కొన్ని నెలలుగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా అదే సేమ్ ఫీలింగ్ రా బంగారం. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారా. మిస్ అయినా ఏమైనా ఏం చేసేది ఉన్నది చెప్పి. ఇప్పుడు ఏం చేసేది లేదు. ఆయన పోయేదాకా ఇక నా బతికింతే. అట్లా మాట్లాడకు. అసలు ఎక్కడున్నావు నువ్వు? ఎప్పుడు ఏం చెప్తున్నావు? తింటాన్నావా లేదా? తినురా ఫస్ట్. నువ్వైతే తినే, నువ్వు తింటే నేను తిన్నట్టే. లేడా? ఫోన్ చేసినావు మరి ఇప్పుడు? ఉన్నాడురా, పండుకున్నాడు. ఆ పక్క నుండి ఏమో తెచ్చుకున్నాడు మందు, అది తాగిండు, ఇక తిన్నాడు, అటే పడుకున్నాడు. అందుకే నీకు ఫోన్ చేస్తున్నారా. అవునా, సరేలే. ఇక తాగితే మొగోళ్ళు కొంచెం వేరే రకంగా ప్రవర్తిస్తారు. మరి ఆ రకంగా నువ్వు నీ భర్తతోటి ఉంటున్నావా? ఇచ్చారా నీకు? నేను ఎందుకుంటా చెప్పు అట్లా? నాకు నువ్వే గుర్తుకొస్తున్నావు తెలుసా. నాకు వాడి దగ్గరకు వస్తా అంటేనే అంత పాములు తేళ్ళు వారినట్టు అవుతుంది. నాకు నువ్వే కావాలరా. నేను నిన్నే నా భర్త అనుకొని నీతోటే సహజీవనం చేసిన. ఇప్పుడు వీనితోటి ఉండాలంటే నాతోటి అయితలేదురా. ఏమో మరి చేస్తున్నావు కావచ్చు. నేనేమన్నా చూస్తున్నానా? గట్లెందుకు అంటున్నావురా? గాయంత నమ్మకం లేదారా నా మీద? నువ్వు ఇప్పుడే గిట్లా మాట్లాడితే నేనైతే చచ్చిపోతే చెప్తున్నా. నాకు తెలియదు. నేను నీ మీదనే అన్ని ఆశలు అన్ని పెట్టుకొని నేనుంటే నువ్వేమో గట్ల మాట్లాడుతున్నావు. నీకు నిజంగా అట్లా అనిపిస్తే చెప్పు, నేను ఈ క్షణమే చచ్చిపోతా నీ కోసం. వద్దు, నువ్వు చచ్చిపోవడం ఎందుకే? నా సావే అయ్యేటట్టున్నది. కానీ అట్లా అనకురా, నీకు దండం పెడతా. ఎక్కడున్నావు చెప్పు? ఏడలేను, ఏనో ఉన్నా. ఇప్పుడు ఏంటి చెప్పు? నేను చోట్ షాప్ కాడికి వస్తా, నువ్వు అక్కడ ఉండవారా? నిన్ను చూడబుద్ధి అవుతుంది. నిన్ను చూసి ఇటు వస్తా. వస్తావా? సరే కానీ నైటు నన్ను కలవడానికి వస్తావా లేదా? నిన్ను గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది. నా వల్ల అయితలేదు. నైటు వాడు పడుకున్నాక వస్తావా గా చెట్టు కాడికి? వస్తారా? నాకు కూడా నిన్ను గట్టిగా హగ్ చేసుకొని ఏడవాలని ఉంది. సరే రా బంగారం, నిన్ను ఎప్పుడు చూసుకుంటూనే ఉందును. అసొంటిది ఇప్పుడు దొంగసాటుగా చూడాల్సి వస్తుంది. గిట్లా మనము చూడకుండా, కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా అవుతున్నాం. ఆ చోటుగాని షాప్ కాడికి రా, ఉంటా నేను అక్కడనే. సరే. నాకు పిచ్చి లేస్తుంది. నాకు వాడే గుర్తుకొస్తుండు. ఏం చెయ్యాలి? వీడు ఈరోజు తాగిండు, తాగి రాత్రి నన్ను ఎంత టార్చర్ చేస్తాడో ఏమో. నాకు అదే భయం అవుతుంది. అమ్మోళ్ళకు ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పాలి. ఖచ్చితంగా రారే అమ్మ అని చెప్పేసి 2-3 రోజుల దాకా ఇటే ఉంచుకోవాలి వాళ్ళని. అవునే పోరి, ఇది మొగంతోటి మంచిగా ఉంటుందా లేదా? నాకేం తెలుసు నర్సక్క, అది ఎట్లుంటుందో ఏం కథనో. మనకేమన్నా చెప్తారా ఏంది? మనం ఏమన్నా సొరుకోనాలు ఇంట్లో పోతాన్నామా? అదే మరి మనసు ఒక్కరి మీదనాయే. ఇప్పుడేమో వీడచ్చే, మరి వీటితోటి కూడా ఉంటుందా ఎట్లా అని. ఏమో, ఈ ఆడక్కలకి ఏడ పని లేదు. ఏమున్నా మంది గురించి ముచ్చట్లు పెట్టుకుంటే ఇన్నే సత్తరు. తిన్నారా శ్వేతక్క? తిన్నాం. అవునా, ఎటో పోతున్నావేమే? బయటకు వెళ్ళినావు?
ఎటు పోతలేనుగా దుకాణం కాడికి పోతున్నా. ఎందుకే ఏం తెస్తావు? ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొద్దామని పోతన్నా నర్సక్క. ఇక ఆయన తిన్నాడు పడుకున్నాడు అని నాకే అంత కడపంతా గట్టి పట్టినట్టు ఉన్నది. ఇక మటన్ తినేసరికి అందుకే పెరుగు తెచ్చుకొని సల్ల వేసుకొని తాగుదామని. అవునా పో మీ అవ్వళ్ళు అత్తరట్నా? మరి అల్లుడు వచ్చిండా చూసిపోరా? అత్త అన్నారు రేపు అత్తరు కావచ్చు. సరే పో తెచ్చుకోపో. పెరుగు కాదు మన్ను కాదు, ఇది వాని గురించే పోతాంది. వాన్ని చూడబుద్ధి అవుతుంది కావచ్చు. వీడు వన్నాక వానికి ఫోన్ చేసి నేను అత్తన్న షాప్ కాడు ఉండు అనవచ్చేది బౌ రూపుల్ది కదా నర్సక్క. ఇక వాడిని చూడ్డానికి పోతున్నట్టున్నది ఇది. అంతే అంటవా? ఏమో మరి అట్లనే కావచ్చు. ఏది నేను పోయి చూసా వల్ల అద్దద్దు పక్క దానికే పోతాంది అది. గాని పోనీతి, మిండని చూడకపోతే దానికి మనసు ఆగుతలేదు కావచ్చు. ఏంద్రవారి అప్పుడేమో ఏడ్చుకుంటా ఉరికినవు మళ్ళీ అత్తన్నావు. రావద్దారా మరి? అట్టిగానే అత్తన్నరా మనసున పట్టక. యా అటు ఇటు మనసున పట్టకపోతే నా షాప్ కాడికి వచ్చి నన్ను రియకపోతే ఏం చేస్తారు గాని నీకు మనసును ఎందుకు పడతలేదురా? అట్టిగానేరా, ఇక ఏం చేయాలి? ఆమెతోటే కలిసి ముందును వాళ్ళ ఇంటికి పోదును. ఇప్పుడు దాని మొగడచ్చే. వాడు ఎందుకు వచ్చిండో నాకు అర్థమైతలేదురా. ఓర్ని అవ్వ ఈ కథ ఎక్కడదు. వాడు వానింటికి వచ్చినా కూడా బాధేరా. ఇక నీ గురించి రాకుంటుంటాడా ఏంది? మరి ఆమెను సపరేక నీ ఇంట్లోకి తీసుకుపోయి ఉంచుకోపోయినావు. అద్దురా అద్దు, గట్లు ఉంచుకుంటే అంత వేరే కథ అవుతుంది. ఇక మరి ఆనింటికాడు రావద్దా ఏంది? ఓర్ని అవ్వ ఈ కథ మంచిగానే ఉన్నది. సరే గాని చోటు ఒకసారి ఇంటికి పోయి రాపోరా. ఎందుకు ఇంటికోవాలి? ఏ కాదురా, నువ్వు శ్వేత అత్త అని అన్నది. ఓ 4 ముచ్చట్లు మేము మాట్లాడుకుంటామిడా. నువ్వు ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఆవు భలే ఉన్నవురా నువ్వు. నేను ఇంటికి పోతే ఇంటికాడికి ఎవడన్నా కస్టమర్ వస్తే ఇక మీరిద్దరు ముచ్చట పెట్టుకుంటే ఈయన లేడని సపరేక వీకరా. నువ్వు భలే మాట్లాడుతాను. గడేడు పోర్రి, మీకు షాపు నా షాపే దొరికిందా అరే ఇలా మాట్లాడుకోవడానికి? గడేడు పో, చెట్ల పొండి గుట్ల పొండి తీసుకొని పో. వారి చెట్ల పొంటి గుట్ల పొంటి తీసుకుపోయి నేనేం చేయాలరా? అట్లా మాట్లాడడానికి అత్తాంద్రా నాకు మనసున పడతలేదు. ఆమెతోటి చూడండి మాట్లాడకంది. అందుకే ఒక 2 నిమిషాలు ఉండిపోతుంది. గిటెట్ జరుగు మూలకు, నేను అటు పోయి మాట్లాడతా. అబ్బో నీకు బగ్గనే బలుపుందిరా. నీ అవ్వ నువ్వేం మాట్లాడుకుంటే నాకేంది, నేనే వినతి. శ్వేత అబ్బా శ్వేత శ్రీను ఓర్ని అవి ఇన్ని ముద్దులు ఇచ్చుకుంటారా ఏంది? పాడుగాను. ఆ షాపే దొరికిందా ఇళ్ళకు? అబ్బా మస్తు మిస్ అవుతున్ననే నిన్ను. చాలా మిస్ అవుతున్నారా నేను. అబ్బా ఐ లవ్ యూ సో మచ్ రా. చెప్పు మరి, ఎటన్నా తీసుకుపోవాలా నిన్ను? పోదామా? ఎటన్నా లేచిపోదామా? ఈ 10 రోజులు నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా నిజంగా శ్వేత. ఓర్ని అవ్వాయిలు లేచిపోదామనే ప్లానింగ్ ఎత్తారు కదా. పూసుకన నా షాప్ కాడనే ఈ ముచ్చట మాట్లాడుకున్నారని అందరికి ఎరకైతుందా? ఇల్లు వీకినాక నన్ను ఎత్తారు కావచ్చు. ఒక 10 రోజులు కదరా, వాడు పోయినాక ఇక 5 నెలలల్లా అత్త అని అంటాడు. ఆలోపు మనము పెళ్ళి చేసుకుందాం రా. సరే కానీ నువ్వు తిను, ఏం టెన్షన్ పెట్టుకోకు. నైటు వాడు అన్నాక నాకు ఫోన్ చేయి సరేనా? అటు కలుద్దాం ఒకసారి సరేనా? ఇప్పుడు హగ్ చేసుకుందామంటే ఇక షోటుగాడు ఉండే అంత కథ ఉంటుంది. మళ్ళీ ఎవరన్నా యూత్ వేరే అవుతుంది. మా బాప అత్తండ్రా వారి. సరే రా వెళ్తానా మరి. నైటు కలుస్తా, బాయ్ రా. సరే బాయ్. ఏడ్రా మీ అయ్యా? మరి ఏంద్రా నా షాప్ ముంగట ఇది? ఓర్ని అవ్వ ఇదేమన్నా లార్జ్ అనుకుంటారా లేకపోతే పోయో అనుకుంటుర్రా? మొత్తం మూతి దగ్గరకు పోయి మాట్లాడుతాను. ముద్దులు ఇచ్చేటట్టున్నావు కదా. నేను ఇడ లేకపోతే వాళ్ళన్నా చూస్తారా వారి? ఇది తెల్లారుజామున అన్నట్టు పక్కట పగటికి ఇది రాత్రి నడుతుంది కానీ ఇప్పుడు నడుతాదరని. ఓరి పిచ్చోడా, నేనే ముద్దిత్తలేనురా. దగ్గరకు పోయి ఎవరికి రాకుండా అని మాట్లాడుతాన్నా. పిచ్చి మొకపోడా, ముద్దులు ఇత్తనారా? నాకు తెలియదా? ఏమో మరి, బాగా ఆరాటంతో నువ్వు ఉన్నావు. నీ బొందరా నీ బొంద. బయటిగాడు ఎటు వేయండిరా? ఆడు నీ లెక్క నా లెక్క అనుకుంటున్నావా? ఆడికి టైమింగ్ ఉంటుంది. ముచ్చట పెట్టే టైంలో ముచ్చట పెడతాడు, చదివే టైంలో చదువుతాడు, తినే టైంలో తింటాడు. ఇప్పుడు పోయి చదువుతాడు కావచ్చాడు. చదువుకొని ఎవరు చదువు వాళ్ళకు. ఇక నీ చదువు నీకే ఉండే జంబలక్కడి పంప అనుకుంటా ఆమె బడి తిరగబడుతుంది. నీకు ప్రేమిస్తే తెలుస్తుందిరా ఆ బాధ పిచ్చోడా. నువ్వేమో ఆంటీని పడుతుంది, పెళ్ళైన ఆంటీని.
ఏయ్ ఆంటీ అని అనకు. ఆమె నాకంటే 2 సంవత్సరాలు చిన్న. చిన్న వయసులో పెళ్ళయింది కాబట్టి ఇక గట్లనే అంటారు కానీ అట్లా అనకు, సంపుతా. ఓర్ని అవని కోపం వేస్తాను కదా, ఏమనతి? ఇక పోతాన్నా. వచ్చిన పని అయిపోయింది, పోతాన్నవారా? మరిగా ఆ షాప్ మంచిగుంది, అందరికి ఈజీగా వాడుకోవడానికి. ప్రేమించడమే పాపం అనిపిస్తావా మనసా, ప్రేమంటేనే శాపం అనుకోనాము ప్రేమ, అవును కాదు తెలిసే లోపే. ఏమైంది శ్వేత, పని తీరిందా? తీరింది రామక్క, నీది తీరిందా? తీరుతాంది ఇక మెల్లమెల్లగా చేసుకొస్తాన్నా. ఏమైంది బయట కూర్చున్నావు ఒక్కదానివే? ఏ అట్టిగానే కూర్చున్నా. బావలేనప్పుడు మొత్తం బయటకే వెళ్ళకపోతివి, వచ్చినాక ఇక బయట బయట తిరుగుతాన్నావు మరి. ఏ గట్లేం లేదు, అయ్యా ఇంట్లున్నంతసేపు ఇంట్లుంటాన్నా, ఇప్పుడే వచ్చి కూర్చున్నా. బావా దుబాయ్ నుండి ఏం తెచ్చిండు? ఒకటన్నా ఇయ్యకపోతివి మాకు. ఏం తెచ్చిండు? ఏం తేలేదు. ఇక ఒక 10 రోజులే ఉంటా అని వచ్చిండు కదా లత, అందుకే ఏం తీసుకురాలేదు. ఏమన్నా తెస్తే ఇయ్యకపోదునా నేను? నీకేం తెచ్చిండు మరి? నాకొక షైన్ పట్టుకొచ్చిండు. కథం ఆ షైను అని మెడలు ఎత్తది. ఇంకా రాజు రాలేదా? బావా అప్పటిసుంది కలవరిస్తాండు, రాజు ఎప్పుడొత్తడో అని. ఇలా లేట్ అయింది, ఇక అత్తడు. గదే గదే. శ్వేత ఆగో పిలుస్తున్నట్టున్నాడు, పో పో. పోతా. దీనికి మొగడొచ్చిన ఆనందం లేదు కదా నెలత, ముఖమంతా ఎట్లా నువ్వు పెట్టుకొని ఉన్నది. ఇది పానమంతా వాని మీద ఉండే, ఇక మొగని మీద ఏముంటది రామక్క. ఆగమాగం అవుతుంది కాదు, ఇంట్లకు బయటకు తిరుగుతాంది. ఆ పోరని గురించే, ఆ పోరడు గిట్లా అయితే వచ్చిండా? ఏడి రాలే కదా, మా బంటిగాడు ఇంట్లోనే ఉన్నాడు, మరి చదువుకుంటాండు. పాపం వాడెంత పిసలేపుకుంటాడో వారి ముఖం మనం ఒకసారి చూడాలి రమక్క. చూద్దాం ఇక కనబడడా? దీని మొగడు 10 రోజులు ఉంటాడేమో. ఈ 10 రోజులలో ఏం కథలు కనబడతారో మనకు అన్నీ కనబడతాయి గాని పాయే ఇక పొద్దు కూకుతాంది. ఊడుబద్దా ఊడుసుడే పా. ఏమైందండి పిలిచిర్రు? ఏం లేదే, ఎటుపోయినావు? నేనేమో ఇంట్లుంటే నువ్వేమో బయట ఉంటావు. అట్లా కాదు, నువ్వు పండుకున్నావు కదా, అందుకే నేను పోయి బయట కూర్చున్నా. సరే గాని అలా ఒక పెగ్గుంటే కదా బాటిల్లా, అది ఎడబెట్టినవే బాటిలు? ఎందుకు పొద్దుగాలడుతుంది, తాగనే తాగుతివి, మళ్ళా ఇప్పుడు ఎందుకు తాగుడు? బాగేడ తాగిన్నే, 1:30 తాగినా, ఇంకల్లా సగం ఉంటది. ఉన్నది దాచిపెట్టినా, రేపు తాగుదువు. రేపు కాదే పెండ్లామా, ఇయ్యల్లా తాగాలే. నీకు మల్లెపూలు పెట్టద్దానే? ఏంది మరి, ఏమన్నా పెళ్ళి అయ్యింది, కొత్తగా అయిందా మనకు? అయ్యి 2 సంవత్సరాలు అయ్యేపాయే. అయిపోతేందే పెండ్లామా, నేనేమన్నా ఈడు ఉంటున్నానా అనే? నేను ఉండేదే దుబాయ్లోనాయే. వచ్చినప్పుడైనా నాతోటి మంచిగుంటే ఏమైతుంది? ఎప్పుడైనా బావా అని మీద పడుదువు, అలుంకుందువు. ఈసారి ఏమైందే, మొత్తం దగ్గరికే అత్తలేవు, నేను తీసుకున్నా కూడా. గట్లేం లేదు, నాకు రాత్రి బగ్గా కడుపు నొచ్చింది, అందుకే నేను రాలేదు అద్దు అని అన్నా. ఓకే కదా? వరకు నీదో కథ. సరే గాని ఆ కూర ఉంది కదా, నేను అన్నం తినేటప్పుడు వెట్టు బియ్యం వేడివేడిగా తినాలే. ఈ సరికి సల్లన్నం తినబుద్ధి అయితే లేదు. సరే తినేటప్పుడే పెడతా వేడన్నాం గాని. మీ వాళ్ళు ఫోన్ చేసిర్రా మళ్ళా? చేసిర్రు, రేపు పొద్దున అత్తా నన్నుండే మరి. గదే పొద్దుగాలొచ్చి సాయంత్రం పోతారా పోరా? ఇక వాళ్ళుంటే మొత్తం వాళ్ళ దగ్గరనే పోయి ఉంటావు నువ్వు. అరే వచ్చి చూసిపోతారు గాని వాళ్ళెందుకు ఉంటారయ్యా, నువ్వు భలే మాట్లాడతావు. సరే తియ్యి, నేను అట్లా బయటకు వెళ్తా. రాజు వచ్చిండో ఏమో మరి, ఇవరిదాకా లత ఇంకా రాలేదు అని అన్నది, తెలియదు మరి. సరే ఇప్పినాంగి ఏడేసినవే? బల్ల మీద వేసినపో. సరే. వీడు మళ్ళా తాగుతానంటాడు, ఏందో పూలు అని అంటాడు. నాకేమో వీనితోటి అస్సలు ఇష్టం లేదు. నాకేం చేసినా నా శ్రీనే గుర్తుకొస్తాడు. నేను ఈరోజు రాత్రి ఎట్లా తప్పించుకోవాలి, ఏం చెయ్యాలి? తాగినాక దగ్గరికి రాను అనంటే కోపంలా ఏం చేస్తాడో ఏమో. నాకేమో భయమై పాడైతాంది. దేవుడా ఏం జరగద్దు, ఎట్లయినా చేసి తప్పించుకోవాలి. ఎందుకో నాకు ఈయనంటే ఇష్టం అత్తలేదు. నాకు ఉన్నదంతా నా శ్రీని మీదనే ఉన్నది.
ఒక్కొని మీద మనసున్నాక ఒక్కొనితోటి ఎట్లుంటారు. వీడు చేసుకున్నోడే కావచ్చు, కానీ వీడు వదిలిపోయినప్పుడు వీనికి కనిపించలేదా నేను? నాకేమో మనసు శ్రీని మీదాయే. ఇప్పుడు వచ్చినవరా పొలం కాడ నుండి? ఇగో ఇంతకు ముందే వచ్చిందే అన్న, ఇవాళ లేట్ అయిపోయింది, ఇక ఒడ్లు ఎక్కుంటిమి. అవునారా తమ్మి, రాంగా తెల్లగళ్ళు తెచ్చుకోనుంటివి. నేను పైసలు ఇవ్వకపోదునా కూసుందుం రాత్రి. ఎందుకే అన్నా, ఇంకా రోజులు లేవా అనే? నువ్వు వచ్చింది వదిన గురించి, వదినతోటి ఉండలేవు, మనం కూసుందని తీ రేపన్న ఎల్లుడు అన్నా. సరే తీరా, ఇక రేపు అటు పొలంకెళ్ళి అత్త ఓ ఎకరము ఎవరన్నా అమ్ముతారట్నారా కొందామని చూస్తాన్నా గాని. భూములు కొనేటట్టున్నా అదే ఇప్పుడు రేటు 20-30 లక్షలు అని అంటారు. ఇన్నే ఉన్నాడు కదా, అత్తగడం రేట్ అంటారా తమ్మా? మరి ఉన్నాయి భూములకు అట్లా రేటు. వీళ్ళెవరు? ఏమైంది శ్రీను, ఎటు? ఏ బట్టి దగ్గరికి. ఆహా, పో పో. గదేగా రమేష్ అన్న లేడా? రమేష్ అన్న కొడుకు కాదు? ఊర్ని అవ్వా, పొలగాడు గింత పెద్ద పెరిగిండారా? మరి పెరుగుతారు. ఈ బంటును ఈ పిల్లగాడు సోపతి. గదే గదే, అప్పుడు ఓంగ కూడా షెట్ కింద కూర్చున్నాడు కనబడ్డాడు, కానీ నేను ఎవరో అని నేను అనుకుంటుని. మరి మందలిత్తలేడు నన్ను. ఇక నిన్నేం మందలిస్తాడు, నీ పెళ్ళాన్నే ఉంచుకున్నాడు వాడు. ఏమని అన్నా, మరి ఆయనకు తెలుసో తెలియదో? నువ్వు తెలిస్తే మందలి చెటోడే కావచ్చు. సరేది, ఇక అందరికి నేను ఎక్కువ దుబాయ్లోనే ఉంటున్నాయే, నేను ఎక్కువ ఎవరికి తెలియదు. రాయా అన్న, ఇంట్లో కోదాం, మాట్లాడదందా, కూసుందుదా, మా ఇంట్లోకి రావా? అత్తదమ్మా, యోగి అంగేసుకొని అత్త తీయి, మరదలుంటది గిట్లనే అత్తే అంత నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. సరే అన్న, అంగేసుకొని రాపోయే, కాసేపు కూసుందు పో. అత్త ఎటురా అంటే బయట కోదంతా అంటావేమ్రా? ఏం బంటి, ఎడిపోతాన్నావు? ఏం సంగతి, పెద్దోళ్ళు అయిపోయినావు? అయిపోయినా. అంత బాగేనా? అంత బాగే. నేనేగా రమేష్ అన్న కొడుకట, నేను గుర్తులేనా? అయ్యో, నువ్వెందుకు గుర్తుండవే? నీ భార్య నువ్వు మొత్తం లవ్లో పడేసిండు వీడు. నీకు ఆ ముచ్చట తెలిస్తే నువ్వు వీడిని గుర్తు రాకుండా ఎత్తవు. గుర్తు అంటే చూసినా గాని ఎవరు ఏంది అని తెలియదు. అన్న అవుతాడ్రా, అన్న అన్నాను విలువు. ఇట్లా అన్ననే వరుసకు అన్ననే. అవునా, ఎప్పుడొచ్చిరన్నయ్య మీరు? నీకు తెలియదారా? అవుబే, నేను నిన్న నైటు వచ్చినా. ఉంటారా మరి 1-2 నెలలు? 1-2 నెలలు ఉంటే వీని పానం మొత్తం బీక్తుంది. ఇక లేదు లేదు, ఒక 10 days అనే వచ్చినా, మళ్ళా 5 months తర్వాత వస్తా, అప్పుడు 2 months ఉంటా. ఆలోపు నీ పెళ్ళ వీడు ఎస్కేప్. అవునా? నాన్న మంచి ఉన్నాడా ఇంటికాడ? రేపు కలవాలే, మీ నాన్నకు నాకు బాగా దోస్తాను. అవునా, ఏమో మరి ఉన్నాడో లేదో, నేను ఇంట్లోకే వెళ్ళి బాగానే సేపాయే. పాపం ఈ అన్న లేకపోతే వీడు మొత్తం ఇళ్ళనే ఉండేటోడాయే. ఇప్పుడు వీనికి ఏడ తిరగాలి, ఏం చేయాలి అనేది అర్థమైతలేదు. అవునా, మీ నాన్నకు ఎప్పు గిట్లా అన్న వచ్చిండని. నేనంటే పిచ్చి మీ నాన్నకు ఉర్రి కత్తడిగా. నిజం తెలిసిన రోజు ఇద్దరికి పిచ్చి లేపి పొడుచుకుంటారు కావచ్చు కత్తుల బట్టి. వీడేంది? ఏమైంది శ్వేత, నా గురించే వచ్చినవా? నీ గురించి కాదురా, నా గొంతిని వచ్చినట్టున్నది. అప్పా వస్తానప్పా, చలి స్టార్ట్ అయిందిగా. అవునవును. నీకేమన్నా మెంటలారా? వానికి వినిపించేటట్టే అదోటి ఇదోటి ఊరుతున్నావు. వినిపిస్తే ఇంకేమన్నా ఉన్నాదిరా? అబ్బో, భయపడుతున్నవారా? గా భయం ఉంటే గీ పని నువ్వు ఏద్దు వారా మెంటలోడా. సరే తీరా, నీకు గట్లనే ఉంటది జోకులాట. అయితే కానీ ఇప్పుడు నా గురించి ఎందుకు వచ్చినావు? ఎటు పోదామంటావు? నీ గురించి ఎవడొచ్చిండ్రా? శ్వేత ఇట్లా కనిపిస్తుంది కావచ్చని ఇటు మొకే వచ్చిన. పో ఇంట్లోకు. ఇక నేను కూడా ఇంట్లోకి పోతా. అబ్బరా బాబురే, ఎంత తెలివి ఉన్నదిరా నీకు. నీ అవ్వ వీడు నా గురించే వచ్చిండు కావచ్చని నేను బుక్కులు పక్కకు వారేసి మా అమ్మ షాయి పెడితే షాయి వద్దని నీతోటి ఉరికత్తాన్నా. నా షాయి ఇప్పుడు పోయమనంటే కుక్క తిట్లు తిడుతుంది మా అమ్మ. వేడి చేసుకొని తాగుపో. ఓరి బలుపు కెగ్గిదాలుగా నా గురించి వచ్చిండని నేను అనుకున్నా. వచ్చింది ప్రేయసి కోసం. ఇక వాళ్ళ భర్త ఉండుట్లా నన్ను పిలిచిండు వీడు. లేకపోతే చూసుకొని పీకెటోడు కావచ్చు. ఓర్ని అవ్వా, నన్ను బక్రాని చేసే కదా ఇప్పుడే. ఈ మందు తాగితే కిక్కే వేరు.
నా పెళ్ళావు నిన్న రాత్రి దగ్గరికి రాకపాయే ముట్టుకొనియకపాయే కడుపు నొత్తందని. శ్వేత, ఏ శ్వేత, ఏం చేస్తానవే? నేను ఆడుంటానో ఈడుంటానో, ఇక రావే. వీడు మళ్ళీ బాటిల్ తీసుకొని తాగుతాడు కదా. కాదు, ఈ బాటిల్ ఎందుకు తీసినావు? ఇక నువ్వు దాచిపెట్టిన బాటిల్ ఇయ్యానంటే ఇత్తలేవు కదా, అందుకే కొత్తది తీసుకొని తాగుతున్నా. ఇవ్వో 10 బాటిళ్ళు తెచ్చుకున్నా. అక్కడ మరి రూమ్లు ఉంటే నేనేం కొనుక్కరాలేదే పెండ్లామా, పైసలన్నీ వీటికే పెడుతుండు అని అనుకునేవు. సరే సరే, ఎందుకో పిలిచినావు? బియ్యము పెట్టల్లా? అద్దద్దు, బియ్యం అద్దు, ఏదద్దు, ఇదే బొత్త నిండుతాంది. అట్లా తాగినాక తినకుంటుంటే ఎట్లా? అదంతా ఒకరిచ్చినట్టు కాదా? ఏ బాగానే తాగుతున్నానే, కొంచెమేనాయే. ఈడ ఊసోవే, ఏం చేస్తావు నువ్వు? ఏం లేదు, ఇప్పుడే అన్నం తిన్నా. ఇక సలన్నం ఉంటే గదే మరి నువ్వు తింటవేమో, వేడన్నం పెట్టాలా అని అనుకుంటాన్నా. నువ్వు పిలుస్తాన్నావు. నాకద్దు, నాకు అన్నం వద్దు, నువ్వు ఉంటే చాలు. నిన్ను చూస్తేనే కడుపు నిండుతుంది. అబ్బో, మాటలు మస్తు చెప్తాన్నావు గాని. డోరు పెట్టినవా లేదా? డోరు పెట్టి రాపో. ఈ 9టికేనా? అందరూ సరికి ఎప్పుడో వన్నరు, మనమే ఇంకా మేల్కోతోటి ఉన్నాం. పెట్టిరాపోయే పందమిగా. నిద్ర వస్తుందా నీకు? నిద్ర రాదు, నువ్వు ఉండాలి నా పక్కకు. ఇవాళ ఎంజాయ్. వామ్మో, వీడు తాగుతాడు, వీడు ఏం చెప్తాడో ఏమో. పో డోర్ పెట్టిరా పో. సరే. నేను పోయేలోపు నా పెళ్ళానికి ప్రెగ్నెంట్ అయితే మంచిగుండు, కానీ 10 రోజులల్లా ఏం ప్రెగ్నెంట్ అవుతుంది? తాగితే ఎక్కలేని ధైర్యం వస్తుంది. తాగుదాం, తాగి ఊగుదాం. ఏమైందే, ఎటుపోయినావు? ఈ అవ్వ ఇంకా గొల్లం పెట్టుడు అయితలేదా? ఏం చేస్తాంది? గొల్లం పెట్టి రాయే పెండ్లామా అని అంటే ఈ ఆన్నే డోర్ కడవంటుందా ఏంది? అయ్యో అత్తన్న, ఏంటిది? ఈ అవ్వ ఎంతసేపే డోర్ పెట్టడానికి? సరే గాని ఈ బాటిల్ ఆడబెట్టి గిన్నెని నీళ్లు దాగత్తా, ఈయన్నే ఉండు. ఇంకేంది, ఇక తాగినావు కదా, తినాలంటివి. పండుకోరాదు, నేను పోయాడవంట. తమాషా అయితందా అనే నీకు? ఏడవంటావు? నేను మొగనుండంగా నా పక్కల వండక ఆడవంట అని అంటున్నావు. ఏ గట్ల కాదయ్యా, కడుపు నొత్తాంది నాకు మళ్ళా. నీకు రోజు రాత్రి అయితేనే కడుపు నొత్తదా? రేపు హాస్పిటల్ కు పట్టుకపోతే తీయి, నేను ఇప్పుడే అత్తా, ఈయన్నే ఉండు. లుంగి ఎడబెట్టినవు? ఇంకా మడత పెట్టి బీరువల పెట్టినా. కూసో ఇడ, నేను లుంగి కట్టుకొని అత్తా. సరే. వామ్మో, వీడేం చేస్తాడో ఏమో. విని ఉత్తనే అంత చిరాకత్తాంది. ఎట్లా, ఏం కథ, ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి నేను? వీడు నమ్మదాగున్నాడు. ఇప్పుడు నేను దగ్గర ఉండకున్నా కూడా ఎందుకు దగ్గర ఉంటలేవే ఏంది అని పొట్టు తిడతాడు కావచ్చు. ఎట్లా, ఏం చెయ్యాలి దేవుడా? ఎట్లా, ఏం కథ, నేను ఎట్లా తప్పించుకోవాలి? నాకేం తెలుస్తలేదు, అర్థమైతలేదు. ఇదిగో మల్లె పూలు పెట్టుకో నీ జడలా. నాకు అవి పెట్టుకుంటే తలకాయ నొత్తది, ఆ వాసన పడది, అద్దు. ఏ కాసేపే తీయలేవే, ఏమన్నా రాత్రంతా ఉంచుకోమంటున్నా నానే? ఈ వాసనకు మంచిగా మూడత్తదే పిచ్చిదానా. అద్దు నాకు. చల్ ఒర్రకు, నేను పెడతా కదా. అబ్బా, ఎట్లా ఇప్పుడు? నాకు వీడు మల్లెపూలు పెడతా అంటే నాకు ఓ రోజు శ్రీని తెచ్చి పెట్టిందే గుర్తుకొత్తాంది. నాకు నా శ్రీనే కావాలి, వీడొద్దు, వీనితోటి నేను ఉండలేను. అబ్బా, నాకు విని ఉత్తని చిరాకత్తాంది. ఎట్లా? ఏమైంది పెళ్ళామా, మూతి మార్చుకుంటివి? మల్లెపూలు బాగా సేపు ఏమో ఉంచతీయే పెళ్ళామా. దా, నిన్నెత్తుకోవల్లా, ఎత్తుకొని పడుకోబెడతా బెడ్ మీద, లేత్తవో మరి? అద్దద్దు, మళ్ళా పడతా. నా బరువు నువ్వేం మొత్తవు? ఎందుకు మొయ్యనే? నా పెళ్ళాని బరువు నేను మొయ్యపోతే ఎవడు మొత్తడే? అబ్బా, నిన్ను చూస్తా అంటే ఎంత మంచిగా ఉన్నవే నువ్వు. నిన్నేనాయ నేను రోజు మిస్ అవుతాన్నా. అబ్బాయ్య, నేను దుబాయ్ పోను, ఏది పోను, నీతోటి ఇన్నే ఉంటా. ఏంది నువ్వనేది? ఈ అందాన్ని చూసి నాకు ఓ బుద్ధి అయితే లేదే. పోవాలే, పోకపోతే మనం ఎట్లా బతుకుతాం? పోవుడు తర్వాతనే,
దా నిన్ను ఎత్తుకుంటా. అయ్యో పడేసావు. అయ్యో పెళ్ళావా, నా మీద నమ్మకం లేదానే? నిన్నెందుకు పడెత్తనే? బెడ్ల పడెత్త నిన్ను, కింద కాదు. పెళ్ళామా, నా ముద్దు పెళ్ళామా. మ్వా. బా చిరాకత్తాంది. ఏంటి వీని ముద్దులు? ఇటు చూడే, గటు చూత్తన్నవేంది? నేను గీడుంటే ఏ నాకు బాగా కడుపు నొత్తాంది. లేర్రి మీరు ప్లీజ్. అబ్బా పడుకుంటా నేను పొయ్యి అక్కడ. నిన్ను పడుకోనివ్వనియల్లా. నువ్వు మొత్తం నాతోటే కాలక్షేపం చెయ్యాలనే. మంచి మూడ్లున్నా నువ్వు ముఖమటు తిప్పకే. మల్లెపూలు వాసన కుమ్ముతుంది. ఇటు చూడే. అబ్బలే వేసుడు కాదు, ఫస్ట్ ఈ చీర తీయి నువ్వు. అబ్బా నేను దియ్యా, నాకు చలి బాగా పెడతాంది. కరెందు పెడుతుంది పిచ్చిదానా. నేను వెచ్చగా ఉన్నా కదా, నన్ను అలుంకో, నీకు ఏ చలి పెట్టది. ఇటు తిప్పే మూతి. అబ్బలే నాకు అంతా ఎట్లనో అయితాంది. కడుపు బాగా నొత్తాంది, వశపడతలేదు. అబ్బా ప్లీజ్ లేవ్వవా. ఏయ్ ఒర్ర, నిన్నంటూ వదిలిపెట్టినా. నిన్న తాగిలేను, ఇయ్యల్లా తాగున్నా. నాకు నువ్వు కావాలేనే. నా పిల్లం దగ్గర నేను వండకపోతే మంది దగ్గర పోయి వండల్లానే. మరిసేపు పండు వంటే పోయి వంట. నువ్వు పర్మిషన్ ఇస్తావా? ఏ గట్లా మాట్లాడుతావు? మరిగా ఓ ముద్దియ్యి. నేను ఏ ముద్దయ్యా? నాకు వాడే గుర్తుకొస్తాడు. నేను ఎట్లా వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవాలి? అబ్బా నాకు పిచ్చిలేస్తుంది. ఆగే, ఈ బని నిప్పుతా. నువ్వు తొందర చీరిప్పు, సరేనా? వెచ్చగా పడుకుందాం. ఏమైందే పెండ్లామా, ఇప్పవు చీరా? సిగ్గైతుందా? ఏది లేదు, నేను పోయి పడుకుంటా. అబ్బా నాకు కడుపు బాగా నొత్తాంది. పిచ్చిలేసిందా అనే? ఏటు పోతావు? నాకు కోపం తెప్పియక చెప్తానా? ఊకే పోతా పోతానంటున్నావు. ఎవడన్నా ఉన్నడా వాని దగ్గరికి పోతావా? నేను మంచి మూడ్లున్నప్పుడు నేను చెప్పింది ఎయ్యవు, నా దగ్గరకు అత్తలేవు. మరి ఏంది సంగతి నీది? ఏ గట్ల కాదు, నా ఆరోగ్యం మంచిగా ఉంటలేదు కదా, అందుకని నాకు దేని మీద ఇంట్రెస్ట్ వస్తలేదు. ఇక నాకు కడుపు బాగా నొప్పిలేస్తుంది. ఏది నొప్పి లేచినా నిన్ను వదల బొమ్మాలి, వదలా. విప్పే చీరా. నువ్వు నీకు సిగ్గైతున్నట్టున్నది గాని నేనే ఇప్పుతా. అబ్బా ఎంత అందంగా ఉన్నవే. దావే బెడ్ మీద పోదాం. నాకు నొస్తుంది అన్నా కూడా నువ్వు నన్ను వదిలిపెడతలేవేంది? నీకేమన్నా పిచ్చా? చెప్తే అర్థం కాదా? నువ్వు పోయి పడుకోపో. దౌడ పొంట ఒక్కడు ఉతుకుతా చెప్తానా, అర్థమైతుందా? పండేది లేదు ఇయ్యాల. మొత్తం నిరార దీక్ష చేసుడేనే. అబ్బా నాతోటి కాదు, నువ్వు చెప్తానా నేను. ఎందుకు కాదే? ఏమైంది అసలు నీకు? దగ్గరికి అత్తలేవు. చెప్పే, నీ బాధ ఏంది? దరిద్రపు దానివా మంచిదానివా? నేను నీ గురించి ఆడ నుండి అత్తే నన్ను ముట్టుకొనిత్తలేవు, పట్టుకొనిత్తలేవు, దగ్గరికి రానిత్తలేవు. ఏమైంది అసలు నీకు? అయ్యో గంత కోపానికి అత్తుర్రేంది? అంత కోపానికి రాకుర్రి. నాకు కడుపు నొప్పి లేచే నేను అద్దు అని అంటాన్నా, అంతకు మించి వేరే ఏం లేదు. నాకు ఏమనిపిస్తా చెప్పు. నేనేమన్నా రోజు నీతోటి ఉంటున్నానే? ఎప్పుడో వచ్చిన 4 రోజులు నాతోటి సుఖంగా ఉండే, నాకు సుఖాన్ని ఇయ్యానంటే నువ్వేమో అద్దు అద్దు అని ఇన్నర్సుంది అదే పాట పట్టినావు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అసలు ఏమైంది నీకు? నేను నచ్చుతలేనా ఏంది? నేను దుబాయ్లో ఉండేసరికి నా మీద మోజాకి ఇంకెవరి మీద నన్ను పెంచుకున్నావా? అందుకే అద్దు అద్దు అని అంటానవా? అమ్మో వీనికి అనుమానం వచ్చేటట్టున్నది. ఏదో ఒకటి కవర్ చెయ్యాలి. నాకు మీ మీద మోజు ఉండకపోతే ఎవరి మీద ఉంటదండి? నాకే అంత బాలేక నేను అద్దు అని అంటున్నా, అంతకు మించి వేరే ఏం లేదండి. నాకు మీతోటి గడపాలనే ఉంటది కదా. మరి గడపాలని ఉన్నప్పుడు ఎందుకు దగ్గరకు వస్తలేవు? అద్దు అద్దు పో పో అని అంటున్నావు. నేను ఇవాళ ఎటు పోకుండా ఇంట్లో నీతోటి ఉన్నా, మల్లెపూలు తీసుకొచ్చినా. నువ్వు అద్దు అనంటే నేను ఏమనుకోవాలే? అబ్బో గంత కోపానికి రాకుర్రి. మరి నాకు కోపం తెప్పియద్దు, తెప్పించింది నువ్వు. సరేలే. మనిషిని మంచి ఉన్నోన్ని పిచ్చోని ఎత్తరేమే నాకు అర్థం కాదు. ఏ గట్లేం లేదు. మరిగా గట్టిగా బీపి తెప్పించి తిట్లు పడతావు.
సారీ తిట్టినందుకు. పద పడుకుందాం. గట్టిగా తిట్లు పడతావు. నాకు ఉన్న మూడంతా పోయేటట్టు ఎత్తవేమే నువ్వు. ఏ అదేం లేదు. మరి ఇక నాకు పిచ్చి లేపుతాన్నావు. నువ్వు పోయి పడుకుంటా. మళ్ళా అదే ముచ్చరా ఈడ వండుకో. ఇక్కడ నాకు నిద్ర పట్టది రూమ్ లా, అక్కడ పడుకుంటేనే నిద్ర పడుతుంది. నాకేమో నిన్ను వదిలిపెట్ట బుద్ధి అయితే లేదు. నీ దగ్గర వండుకుంటేనే నాకు నిద్ర పడుతుంది. మరి పా ఇద్దరం పోయి అదే రూమ్ లా వండుకుందాం. ఆ బెడ్ లా మెసలు రాదు. మరి ఇన్నే పడుకో నువ్వు. అప్పటి నుండి అద్దు 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 అని నువ్వు అన్నదే సాగించుకుంటాన్నావు. ఛీ నీ అవ్వ. మరి కడుపు నొత్తందంటే ఏమో మరి కడుపు నొత్తందో ఇంకేదన్నా ఉన్నదో మనసులా నాకైతే అర్థమైతలేదు. ఆ మనసులా ఏముంటది? ఏం లేదు. సరే సరే రేపు హాస్పిటల్ తీసుకుపోతా. చూయించినాక నీ సంగతి చెప్తా. సరేలే పడుకో. పడుకో కాదు పడుకుందాం అనాలే. నువ్వు కూడా వండుకో. సరే. దొంగ బాడుకో గింత టార్చర్ చేస్తాండు. అటో ఇటో పడుకున్నాడు కదా. ఈ మల్లెపూలు పెట్టిండు. ఈ మల్లెపూలు అద్దు ఏదద్దు నాకు. నేను చీర కట్టుకొని శ్రీనుకు ఫోన్ చేస్తా. వాడు ఏడున్నాడో, వాడు ఎంత ఆగమైతుండో ఫోన్ చేస్తా అని చెప్పి తిని ఘోరంగా మాట్లాడుతుండు. దగ్గరకు నువ్వు అది చెయ్యారాను అని అంటే వామ్మో ఎవరన్నా ఉంచుకున్నావా ఏంది అని వీనికి పెద్ద పెద్ద డౌట్లు వస్తున్నాయి. ఈ 2 రోజులు గడిచింది కానీ ఇంకా 9 రోజులు ఎట్లా గడవాలి? వీని నుండి నేను ఎట్లా తప్పించుకోవాలి? రేపు మా వాళ్ళు వస్తే 2 రోజులు మెల్లగా అయితే ఉంచుకోవాలి. మళ్ళా తర్వాత ఎట్లా? ఛీ. హలో బంగారం. ఏమైందే? ఫోన్ చేస్తావని పిచ్చి కుక్క లెక్క ఫోన్ పట్టుకొని చూస్తున్నా. ఎందుకు ఇంకా ఫోన్ చేస్తలేవు నువ్వు? వాడు తాగిండ్రా, ఇవరిదాకా పడుకోలేదు. అందుకే వాడు పడుకున్నాక చేద్దామని. అంటే ఇవరిదాకా ఏం చేసిర్రు? ఏం లేదురా, ఏం చేస్తాం చెప్పు, ఏం చేసిర్రు అని అంటున్నావు. వాడు ఎవరితోటో ఫోన్లు మాట్లాడుకుంటా ఉన్నారా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఎక్కడికి రావాలి చెప్పు. అర్జెంటుగా నీ దగ్గరికి వచ్చి నేను హగ్ చేసుకోవాలరా. నేను ఇడా చెట్టుకాడ ఉన్నా. తెలుసు కదా అడ్డ, ఆడ చెట్టుకాడ అప్పటి నుండి వచ్చి నేను గంట అవుతుంది ఇన్నే కూర్చొనున్నా. ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని. మళ్ళా ఇంట్లుంటే మా వాళ్ళు ఎటు పోతున్నావురా అని అంటారు అని నేను నీ గురించి పిచ్చోన్ లెక్క చూస్తా అంటే నువ్వు ఇప్పుడానే ఫోన్ చేసేది? వాడు పడుకుంది, నేనేం చెయ్యాలి చెప్పు? మళ్ళీ నువ్వు కూడా నన్నే అంటావు, నన్ను అర్థం చేసుకోవు. సరే కానీ జల్దీ రావే ప్లీజ్, తొందరరా ఇడికి. వస్తాన్నా ఉండు. సరే బేబీ తొందరరా. సరేరా ఇప్పుడే వస్తాన్నా, నువ్వు అక్కడనే ఉండు. వీడు ఉండకపోతే ఇంకా సత్తనా నేను. దా దోస్తులు చూసిర్రా మరి వీళ్ళ కథ అయితే ఇట్లున్నది. మరి రేపటి వీడియోలో శ్రీనును కలవడానికి పోతుంది కదా. మరి వాళ్ళ భర్త చూస్తాడా లేకపోతే శ్రీను తోటి కలిసి ఏం మాట్లాడుతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్టుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఖచ్చితంగా 3000 లైకులన్నా రావాలి దోస్తులు. వస్తే మాత్రం నెక్స్ట్ పార్ట్ ఇంకా ఎక్కువ లెంత్తో వస్తుంది. ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.